లక్స్‌తో స్నానం చేస్తే సినీ తారల్లాగా అయిపోతారు అంటే, అప్పుడు మీ భార్యని శ్రీదేవిలా అవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడు మా దగ్గర రండి అని. యాహ్! సో, నా స్ట్రెయిట్ క్వెషన్ ఏంటంటే, దేవుడిచ్చిన బాడీయో, ఫేసో ఏదో దాంతో మొత్తానికి బతికేసే అన్ని రోజుల నుంచి ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఉన్నదాన్ని బెటర్‌గా చేసుకునే అవకాశం. కొంతమంది ఏంటంటే అలాగే వదిలేయాలి. అంటే మన దాని నేచర్‌ని ఏమంటారు దాన్ని ట్యాంపర్ చేయకూడదు అనే ఒక ఇదుంటది. హ్మ్. ఇప్పుడు మా సినిమా ఇండస్ట్రీలో గూడా చాలామంది యాక్టర్స్ దే విల్ గో ఫర్ సమ్ ఏదో ఒక ప్రొసీజర్‌లోకెళ్ళి నోస్ జాబో, ఈ జాబో, ఆ జాబో ఏవో చెప్తా ఉంటారు. కొంతమంది అది న్యాచురల్ కాదు అంటారు. నా పాయింట్ అంటే యాస్ ఎన్ అమెచ్యూర్ హ్యూమన్ బీయింగ్స్ చేసే ఏది న్యాచురల్ కాదు. మనకి బట్టలతో మనం పుట్టలేదు. ఇళ్ళతో మనం పుట్టలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్‌టీరియర్ మనం అన్‌న్యాచురల్, ఆర్టిఫిషియల్ అయినప్పుడు లోపల గూడా ఎందుకు ఉండకూడదు అనేది నా క్వెషన్. ఇఫ్ యూ హావ్ ద టెక్నాలజీ టు బెటర్ ఇట్. మీరు దానికేమంటారు? నేనేమంటానంటే ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫీచర్స్ ఉంటాయి. టు ఎన్హాన్స్ దట్ ఫీచర్స్ దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం డిఫరెంట్. దాన్ని కంప్లీట్‌గా చేంజ్ చేసుకోవడం డిఫరెంట్. ఇప్పుడు మీ సెలబ్రిటీస్ విషయానికొస్తే శ్రీదేవి గారే అనుకోండి. ఆవిడ అలా ఉంటే అందంగా ఉన్నారు. ఇంకా జా లైన్ పెంచుకొని, లేదంటే ఇంకా చీక్స్ పెంచుకొని అప్పుడు చాలా డిఫరెంట్ కానీ అయిపోతుంది. అది న్యాచురల్. పర్స్పెక్టివ్ గదా!